హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మంత్లీ 1 lakh వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. సర్టిఫికేట్ ఉంటే చాలు, మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఒకే ఒక ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దాంట్లో మంచి మార్క్స్ వచ్చినట్లయితే మనకి ఒక జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మీకు అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్కి సంబంధించి 13 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి 66 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఒక అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు, ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారనమాట. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, కాబట్టి అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్కి సంబంధించి మనకి అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలని చెప్పైతే ఇవ్వడం అయితే జరిగింది. అంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క బీఈ బీటెక్ వచ్చేసి ఏ విభాగంలో చేసి ఉండాలి అంటే ఫైర్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి మనకి 66 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అయితే చేసి ఉండాలి. డిగ్రీతో పాటు ఎంబీఏ అయితే చేసి ఉండాలి. ఎంబీఏ వచ్చేసి ఏ స్పెషలైజేషన్లో చేసి ఉండాలి అంటే హెచ్ఆర్ఎం, హెచ్ఆర్డి, పిఎం అండ్ ఐఆర్, లేబర్ వెల్ఫేర్కి సంబంధించి ఈ యొక్క విభాగంలో మనము ఎంబీఏ అయితే చేసి ఉండాలి డిగ్రీతో పాటు. ఓకేనా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనం ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మనకి 18 మార్చ్ 2025 నాటికి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకైతే మీరు 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటాం కదండి. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫిబ్రవరి 17 నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చి 18 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఒక పోస్టులకు సంబంధించి శాలరీస్ విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి బేసిక్ పే వచ్చేసి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా రకాల అలవెన్సెస్తో పాటు ఇక్కడే ఇచ్చారు చూడండి, హౌస్ రెంట్ అలవెన్సెస్, మనకి ఈ యొక్క మెడికల్ అలవెన్సెస్, చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము 1 lakh పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడే ఇచ్చారు చూడండి, మనకి సిటీసీ వచ్చేసి 13 lakhs పర్ యానం, అంటే ఇయర్లీ మనకి 13 lakhs అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి యొక్క జాబ్ వచ్చిందనుకో మీ లైఫ్ సెటిల్ అయినట్లే అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 13 lakhs పర్ యానం అంటే మంత్లీ మనకి 1 lakh పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి ఒక జాబ్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైనా ఎవరైనా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అయితే మనకి
వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంకోటి ఏంటంటే బెనిఫిట్, ఎటువంటి నెగిటివ్ విధానం అయితే లేదండి. అన్ని ప్రశ్నలకి మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు అని చెప్పి అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు చూడండి. మనకి 1000 రూపీస్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. 1000 రూపీస్ పే చేయాలి. ఓకేనా. జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి 1000 రూపీస్ పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎటువంటి ఫీజు లేకుండా ఇక జాబ్స్కి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ లేదంటే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కానీ ఇక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సిలబస్ వచ్చేసి మెయిన్ వెబ్సైట్లో అయితే ఇచ్చారనమాట. అక్కడికి వెళ్ళి చూసుకొని ఇక జాబ్కి సంబంధించి ప్రిపేర్ అయ్యి మీరు ఆ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి టెలిగ్రామ్ గ్రూపు, వాట్సాప్ గ్రూప్స్ అయితే కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. అందులో అయితే జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.